హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో లాలీపాప్స్ అనేవి ఎలాగా ప్రిపేర్ చేయాలి సింపుల్గా అనేది చూద్దామండి. మన ఛానల్లో ఇంతవరకు అయితే నేను లాలీపాప్స్ అనేవి ఎప్పుడు చూపించలేదు. సో ఇవైతే నేను ఆర్డర్ కోసం చేశానండి. సో వీడియో కూడా తీశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇలాగా డార్క్ అండ్ మిల్క్ రెండు కాంపౌండ్స్ అయితే నేనైతే ఇలాగా మిక్స్ చేసి అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. నెక్స్ట్ ఇదైతే రౌండ్ మోడల్ హ్యాపీ బర్త్డే అంటే ఇట్స్ మై బర్త్డే అనేసి పైన వచ్చేస్తుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే లాలీపాప్స్ మనకి పెద్ద సైజులో ఉంటాయండి, కొంచెం బిగ్ సైజ్ అనిపిస్తాయి. నెక్స్ట్ మనం లాలీపాప్ స్టిక్ ఉంటుంది కదా, ఇలాగా ఒక 2-3 స్పూన్స్ మనం వేసుకునే మోల్డ్లో ఆ తర్వాత స్టిక్ని ఇలాగా పెట్టేసేయాలండి. సో మనకి ఎండింగ్ పాయింట్ కూడా లాస్ట్ చివరి ఉంది కదా, లాలీపాప్ అనేది కరెక్ట్గా అక్కడే స్టిక్ చేయాలి. నెక్స్ట్ మనకి పైన ఏమన్నా కనిపిస్తుంది స్టిక్ అన్నప్పుడు ఇంకొంచెం కాంపౌండ్ తీసుకొని లాలీపాప్ మీద కూడా వేసుకుంటే మనకి పూర్తిగా లాలీపాప్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనకైతే ఇలా చాలా రకాల మోల్డ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. సిలికాన్ లో ఉంటాయి, అలాగే పీవీసీలో కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చాలా రకాల కలర్స్ యాడ్ చేసుకొని వైట్ కాంపౌండ్ లో కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటారండి. సో నేనైతే ఏం కలర్స్ అయితే మిక్స్ చేయట్లేదండి, నార్మల్గా అయితే చేసేస్తున్నాను అనమాట. ఇదైతే నార్మల్ ప్లెయిన్ లాలీపాప్ అనమాట. సో చిన్న సైజ్ ఉంటుంది, అంటే చిన్నగా కావాలి అన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇదైతే సిలికాన్ మోల్డ్ అండి. నెక్స్ట్ దీంట్లో కూడా మనము సేమ్ అండి, కాంపౌండ్ అనేది వేసేసిన తర్వాత లాలీపాప్స్ అనేవి స్టిక్స్ ఉంటాయి కదా, అవైతే ఇలాగా స్టిక్ చేసేసి ఇంతకుముందు చెప్పాను కదా పైన మనకి స్టిక్ కనిపిస్తుంది అంటే ఇలా ఇంకొంచెం తీసుకొని అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ వీటి మొత్తాన్ని మనమైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి, ఒక 10 to 15 మినిట్స్ దాకా ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను వైట్ కాంపౌండ్ అంటే 2 కలర్స్ అయితే చేశానండి. వైట్ కాంపౌండ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి, డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇలాగా మెల్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుంటున్నానండి. లేదు అంటే మీరు నార్మల్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఇంట్లోకి చేసుకుంటున్నారు అంటే మాత్రం కలర్స్ యూస్ చేయకండి, కలర్స్ ఎంతైనా అంత మంచిది కాదు కాబట్టి. సో మనమైతే అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట, కలర్స్ లేకుండా చేసుకుంటేనే బెస్ట్. సో లేదు డెలివరీకి అంటే ఎవరికైనా ఆర్డర్ వచ్చింది చెయ్యాలి, వాళ్ళకి కలర్ఫుల్గా కావాలి, బర్త్డే పార్టీస్ అలాంటివి అన్నప్పుడు ఇంకా తప్పదండి వాళ్ళకి కావాలన్నప్పుడు. కానీ మ్యాక్సిమం ఇంట్లోకి అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఇలాంటి లాలీపాప్స్ అనేవి బర్త్డేస్కి చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. పిల్లలకి అక్కడ పెట్టారు అంటే ఒక్కటి కూడా ఉండవు అనమాట, 1 సెకండ్లో అన్నీ ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటాయి ఈ లాలీపాప్స్ అనేవి చూడడానికి షేప్స్. సో నెక్స్ట్ ఈ కాంపౌండ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనము కాంపౌండ్ వేసేసిన తర్వాత లాలీపాప్ స్టిక్స్ అనేవి ఇలాగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ ప్లెయిన్ గా ఉండే లాలీపాప్స్ మీద మనం ఇలాగా నేమ్స్ కూడా రాసుకోవచ్చండి. అలాగే ఏబిసి మోల్డ్ ఉంటుంది కదా, ఆ మోల్డ్ ఏబిసిడి వాటి మీద వేసుకొని హ్యాపీ బర్త్డే అనేసి అలాగే సింబల్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్మాల్ లవ్ సింబల్స్ కూడా పైన ఇట్లా లాలీపాప్ మీద యాడ్ చేసుకోవచ్చు, స్ప్రింకిల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, బెర్రీస్ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అవి ఏమి యాడ్ చేయట్లేదు, డిజైన్గా చేయకుండా నార్మల్ ప్లెయిన్గా అయితే నేను చూపిస్తానండి. నెక్స్ట్ టైం అయితే నేను డిజైన్ వేర్లో కూడా ఎట్లా లాలీపాప్స్ ప్రిపేర్ చేయొచ్చో కూడా చూపిస్తాను. సో ఇలాగా ఇంత ఈజీగా మనకైతే రిమూవ్ అయిపోతున్నాయండి లాలీపాప్స్ అనేవి. చూసారు కదా, మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికైతే ఇలాగా కళ్ళు, ముక్కు ఇవి ఉన్నాయి కదండి, దీనికి ఏదైనా కలర్తో వేరే కలర్తో మనం పెట్టుకోవచ్చండి, అంటే ఇంకొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇవైతే ఇట్స్ మై బర్త్డే అని చెప్పాను కదా, ఈ లాలీపాప్స్ చాలా బాగా నచ్చాయండి వాళ్ళకి అన్నిటి మీద కూడాను. నెక్స్ట్ వీటికైతే చిన్నవి ట్రాన్స్పరెంట్ కవర్స్ మనకు దొరుకుతాయండి, వాటినైనా చేసుకోవచ్చు. లేదు క్లింగ్ ర్యాపర్తో సైజ్ కట్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఫాయిల్ ర్యాపర్స్ ఉంటాయి కదండి, అదైతే నార్మల్ ఫాయిల్ ర్యాపర్స్, చాక్లెట్స్ ఫాయిల్ చేసేవి, ఆ ర్యాపర్స్ అయితే వీటికి సరిపోయాయండి. సో వీటితో కూడా నేను ఇలా చేశాను. లేదు అంటే ఫాయిల్లో కూడా బిగ్ సైజ్ ఉంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు.